రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగం చాలా క్లియర్గా మనకి తెలియచేస్తుంది. మరి మనము కనుక నీతిమంతులుగా జీవిస్తే, మనము క్రీస్తును ధరించుకుని జీవిస్తున్నటువంటి వారమైతే మనము ధన్యులము అని చెప్పి ఇక్కడ పిలువబడతాం. మనకు అనేకమైనటువంటి శ్రమలు అనేవి రాబోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో నీతిమంతుల కన్నా అనీతిమంతులే ఎక్కువ. మీరు నీతి క్రియలు చేయండి అని మన ఇతరులకు చెప్పునా, లేదు అంటే మనము నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి ఇతరులకు రావాల్సినటువంటి ఏదైనా సరే ముడుపులు అవి రాకపోవుట, అనగా వారికి అక్రమంగా రావాల్సినటువంటి సంపాదన ఆగిపోవచ్చు, లేదా అనంటే వారికి ఏదైనా నష్టం కలగవచ్చు. అప్పుడు వారు ఏం చేస్తారు అని అంటే మన పైన కక్ష అనేది పెంచుకుంటారు కదా. కాబట్టి అలాంటిటప్పుడు మనకి శ్రమలు అనేవి ఎదురవుతుంటాయి. నిజంగానే ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతుకుటంటే చాలా ప్రయాసతో కూడినటువంటి జీవితం. అయినా సరే మనము శ్రమ పడడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. దేవుణ్ణి ధరించుకున్నటువంటి మనందరం కూడా నీతిమంతులుగా మనం ఉండాలి. ఆ నీతిని బట్టి మనకి శ్రమలు వచ్చినా సరే మనం ధన్యులుగా పిలువబడతాం. యోసేపు నీతిమంతుడు శ్రమను అనుభవించాడు కదా. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఆయన శ్రమలను అనుభవించాడు. ఈ లోకంలో అని శిష్యులు అనేక మంది ఉన్నారు, వారందరూ నీతిమంతులుగా జీవించారు, కానీ శ్రమలను అనుభవించారు. మనము కూడా అంతే. మనం మాత్రం కూడా వారికంటే ఎక్కువ వారము కాదు. కాబట్టి ఈ లోకంలో మనం నీతిగా జీవించినప్పుడు ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. మనం వాటికి, లేదా మనల్ని బెదిరించేటువంటి వారికి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు, కలవరపడకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. నిజమే, మనం నీతిగా జీవిస్తున్నప్పుడు అనీతిమంతులు వీరు అనీతిమంతులని మన క్రియల ద్వారా తెలిసినప్పుడు మనల్ని వారు చంపడానికైనా సరే ప్రయత్నం చేస్తారు. అలాంటిటప్పుడు మనం భయపడకూడదని, కలవరపడకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని పక్కన పెట్టేటువంటి దేవుడు కాదు. తగిన కాలమందు ఆయన ఖచ్చితంగా న్యాయము జరిగించేటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మనల్ని తప్పించేటువంటి దేవుడు, మన కుటుంబాన్ని ఆదరించేటువంటి దేవుడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసినా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా భయపడకుండా దేవుని పక్షాన, నీతి పక్షాన, న్యాయము పక్షాన మనం ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అటువంటి నీతియుక్తమైనటువంటి జీవితం జీవించి దేవునికి మనము ఘనత కలిగించేటువంటి వారముగా ఉండాలి. కానీ శ్రమ వస్తుందని, కష్టం వస్తుందని, బెదిరింపు వస్తుందని మనం ఏమాత్రం కూడా లొంగిపోయేటువంటి వారముగా ఉండకూడదు. మనము దేవుని పక్షాన ఉండేటువంటి వారము ఉండాలి. దేవుని బిడ్డలుగా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి నీతిని కొనసాగించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్పవాడ యేసయ్యా, మీకు వందనాలు. సర్వాధిపతి, మీకే స్తోత్రాలు. ప్రభువా యేసయ్యా, నీతిమంతులుగా జీవిస్తే ఈ లోకము నాయన నిందలు వేస్తుంది, ఈ లోకము నాయన శ్రమను పాలు చేస్తుందేమో. అయినప్పటికీ కూడా నీతిని నాయన విడిచిపెట్టకుండా మేము జీవించుటకు సహాయం దయచేయండి. మేము మీకు మాత్రమే భయపడి జీవించేటువంటి స్థితిని మాకు దయచేయమని, అతను మీరే ధైర్యం ఇచ్చి మా అందరినీ ముందుకు నడిపించమని, అతను మా ప్రాణాలు కోల్పోయేటప్పటికీ కూడా నా ప్రభు నీతిని విడవకుండా విడిచిపెట్టకుండా ఉండగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని నిజాత పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.